హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని ధ్వని పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ప్రతిధ్వని. ఒక శబ్దాన్ని విన్న కొద్దిసేపటి తర్వాత అదే శబ్దాన్ని తిరిగి మనం వింటే ఆ రెండో శబ్దాన్ని ప్రతిధ్వని అంటాము. మన మెదడులో శబ్ద స్పర్శ 0.1 సెకను ఉంటుంది. దీనినే ధ్వని స్థిరత్వం అంటాము. ఒక ప్రదేశం నుండి వచ్చే ప్రతిధ్వనిని వినాలంటే అసలు ధ్వని ప్రతిధ్వని మనల్ని చేరే కాలాలలో తేడా 0.1 సెకను ఉండాలి. అనగా 0.1 సెకన్ల కంటే తక్కువ కాలంలో పరావర్తనం చెందిన ప్రతిధ్వనిని మనం వినలేం. ధ్వనిజనకం నుండి పరావర్తన తలం వరకు ధ్వని ప్రయాణించిన దూరం d మీటర్లు అనుకుంటే, పరావర్తన తలం నుండి ధ్వనిజనకం వరకు ధ్వని ప్రయాణించిన దూరం కూడా d మీటర్లు అవుతుంది. ధ్వని ప్రయాణించిన మొత్తం దూరం = 2d మీటర్లు. ప్రతిధ్వని కాలం t సెకండ్లు అనుకుంటే, ధ్వని వేగం = ధ్వని ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రతిధ్వని కాలం. దట్ = 2d/t మీటర్/సెకండ్. ఒక అబ్బాయి ఒక ఎత్తైన భవంతికి 132 మీటర్ల దూరంలో ఒక టపాకాయను పేల్చగా దాని ప్రతిధ్వని 0.8 సెకన్ల తర్వాత వినబడింది. అయినా ధ్వని వేగం 330 మీటర్/సెకండ్. అది ఎలాగో ఈ క్రింద ఇవ్వబడిన సాధనను పరిశీలించండి. ప్రతినాదం. నిజధ్వని పరావర్తన ధ్వని కలిసిపోయి ఒక సాగదీసిన ధ్వని వలె వినిపించడాన్ని ప్రతినాదం అంటాము. పరావర్తన ధ్వని చెవికి 0.1 సెకను కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసినప్పుడు మనం ప్రతినాదం అనుభూతిని పొందుతాం. ప్రతినాదం అనున్నది ప్రతిధ్వని కంటే భిన్నమైనది. అసలు ధ్వని వినపడిన 0.1 సెకన్ల తర్వాత శ్రోతకు పరావర్తన ధ్వని వినబడితే దానిని ప్రతిధ్వని అని అంటాము. 0.1 సెకను కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసి పరావర్తన ధ్వని వినిపిస్తే దానిని ప్రతినాదం అంటాము. ఆడిటోరియం లేదా పెద్ద పెద్ద గదులలో, సినిమా హాళ్లలో ప్రతినాదం కనిష్టంగా ఉండాలి. భవంతుల పైకప్పు మరియు గోడలు ధ్వనిగ్రాహక పదార్థాలతో కప్పబడి ఉంటాయి. మనం కూర్చునే కుర్చీలను కూడా ధ్వనిగ్రాహక పదార్థాలతో తయారు చేస్తారు. సన్నాయి, ట్రంపెట్ వంటి సంగీత వాయిద్యాలు, మెగాఫోన్, హారన్ మరియు లౌడ్ స్పీకర్ వంటి ధ్వని సంబంధిత పరికరాలు ధ్వనిని ఒక నిర్దిష్ట దిశలో పంపడానికి వీలుగా తయారు చేయబడినవి. ఈ పరికరాలకు శాఖాకృతిలో ఒక గొట్టం ఉంటుంది. ఈ గొట్టం ద్వారా ప్రయోగించే ధ్వని అనేక పర్యాయాలు పరావర్తనం చెందడం ద్వారా ఉత్పత్తి అయిన ధ్వని తరంగాలు
ఎదురుగా ఉన్న శ్రోతల వైపుకు నేరుగా పంపబడతాయి. స్టెథోస్కోప్ ద్వారా శరీరం అంతర్భాగంలో ఉండే వివిధ భాగాల నుండి వచ్చే శబ్దాలను, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను వినవచ్చు. స్టెథోస్కోప్కు ఉండే గొట్టంలో రోగి గుండె చప్పుడు అనేక పర్యాయాలు పరావర్తనం చెందుతూ దానికి ఉండే గ్రాహకం ద్వారా అభివృద్ధి చెందబడిన ధ్వని వైద్యుని చెవికి చేరుతుంది. ధ్వని పరావర్తనం చెందిన తర్వాత అన్ని మూలాలకు సమానంగా చేరుకునేటట్లుగా సినిమా హాలు, ఫంక్షన్ హాలు, సమావేశ మందిరాలను నిర్మిస్తారు. కొన్ని హాళ్లలో ధ్వని పరావర్తనం చెందిన తర్వాత హాల్ మొత్తం ఏకరీతిలో విస్తరించేందుకు వీలుగా వక్రంగా ఉన్న పైకప్పును ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు హాలులో ఉన్న అందరికీ శబ్దం సమానంగా వినబడేటట్లు చేస్తుంది. శ్రవ్య అవధి. మానవులు 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ పౌనఃపున్య అవధిలో ధ్వనులను మాత్రమే వినగలరు. ఆ అవధిని 20 హెర్ట్జ్ నుండి 20 kHz అని రాస్తాం. 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను, 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను మనం వినలేం. ఆ అవధి వయసుతో పాటు వ్యక్తికి మారుతూ ఉంటుంది. పిల్లలు సుమారు 30,000 హెర్ట్జ్ వరకు వినగలరు. వయసు పెరిగే కొద్దీ అధిక పౌనఃపున్య ధ్వనులను వినగలిగే సామర్థ్యం తగ్గుతుంది. వృద్ధులకు గరిష్ట ధ్వనులను వినే అవధి 10,000 హెర్ట్జ్ నుండి 12,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ పౌనఃపున్య అవధిని మనం సగటు శ్రవ్య అవధిగా తీసుకుంటాం. శ్రవ్య అవధిలో కూడా మానవుని చెవి అన్ని పౌనఃపున్యాలకు ఒకే విధంగా స్పందించదు. 2000 హెర్ట్జ్ నుండి 3000 హెర్ట్జ్ పౌనఃపున్య అవధిలో ఉండే తక్కువ తీవ్రత కలిగిన ధ్వనులను మనం స్పష్టంగా వినగలము. 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను పరశ్రవ్య ధ్వనులు అంటాము. ఇరవై 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను అతిధ్వనులు అంటాము. వివిధ జంతువులకు వివిధ రకాల శ్రవ్య అవధులుంటాయి. కుక్క సుమారు 50,000 హెర్ట్జ్ పౌనఃపున్యం వరకు గల ధ్వనులను వినగలుగుతుంది. గబ్బిలం 1,00,000 హెర్ట్జ్ వరకు, డాల్ఫిన్ ఇంకా ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను వినగలవు. గబ్బిలాలు అతిధ్వనులను ఉత్పత్తి చేస్తూ ప్రయాణిస్తాయి. ఏనుగులు, తిమింగలాలు 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఏనుగులు వాటి సహచరులు చనిపోయినప్పుడు పరశ్రావ్యాలు ఉత్పత్తి చేసి బాధపడతాయి. కొన్ని రకాల చేపలు 1 నుండి 25 హెర్ట్జ్ పౌనఃపున్యం గల ధ్వనులను వినగలవు. ఖడ్గమృగాలు 5 హెర్ట్జ్ పౌనఃపున్యం గల పరశ్రావ్య ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి. అతిధ్వనులు అధిక పౌనఃపున్యం గల ధ్వని తరంగాలు. ఇవి వాయు, ద్రవ యానకాలలో ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణించగలవు. వీటిని పారిశ్రామిక, వైద్య రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. లోహపు వస్తువులకు రంధ్రాలు చేయడానికి హార్న్ అనబడే ఒక సన్నని, దృఢమైన లోహపు కొనను
కంపింప చేయడం వల్ల జనించే అతిధ్వనులను వాడతారు. ఇది ఒక సుత్తి వలె పనిచేసి సెకనుకు సుమారు 10 లక్షల సార్లు లోహపు పలకపై కొట్టడం వలన కావలసిన ఆకృతులలో లోహాలకు రంధ్రాలు చేస్తుంది. రంధ్రం యొక్క ఆకృతి హార్న్ కొన ఆకృతిని పోలి ఉంటుంది. దీని ద్వారా గాజు వంటి పెలుసైన పదార్థాలలో సైతం కోరిన ఆకృతులలో రంధ్రాలు చేయటం, కట్ చేయటం సులభంగా చేయవచ్చు. వస్తువులను శుభ్రపరిచే ద్రావణంలోకి అత్యధిక పౌనపున్యం కలిగిన తరంగాలను పంపించి వస్తువులకు వివిధ ప్రదేశాలలో అంటిన మురికి కణాలను కదిలిస్తారు. తిరిగి నీటితో వాటిని సులభంగా శుభ్రపరుస్తారు. భవంతులు, యంత్రాలు, లోహ వంతెనలు, సైన్స్ పరికరాలు మొదలగు వాటిలో లోహ వస్తువులను ఉపయోగిస్తారు. వీటిలో సన్నని పగుళ్ళు లేదా రంధ్రాలు ఉన్నట్లయితే పరికరం యొక్క సామర్థ్యం తగ్గుతుంది. వీటిని సాధారణంగా గుర్తించడం చాలా కష్టం, కానీ అతిధ్వనులను ఉపయోగించి సులభంగా గుర్తించవచ్చు. అతిధ్వనుల ద్వారా శరీర అంతర్భాగాలను చిత్రీకరించవచ్చు. ఇకోకార్డియోగ్రఫీ అనే పద్ధతిలో గుండెలోని వివిధ భాగాల నుండి పరావర్తనం చెందిన అతిధ్వనులు గుండె చిత్రాన్ని ఏర్పరుస్తాయి. అల్ట్రాసోనోగ్రఫీ అనే పద్ధతి ద్వారా రోగి శరీరంలోని కాలేయం, పిత్తాశయం, గర్భాశయం మొదలగు వాటిని గుర్తిస్తారు. ఆయా అవయవాలలో ఏర్పడ్డ కణుతులు, రాళ్లను గుర్తించడానికి డాక్టర్లకు ఇది ఉపయోగపడుతుంది. తల్లి గర్భంలోని భ్రూణం యొక్క పెరుగుదలను పరిశీలించుటకు కూడా ఈ పద్ధతిని వాడతారు. అల్ట్రాసోనోగ్రఫీ అనున్నది ఎక్స్ కిరణాలతో పరీక్షించడం వంటి పాత పద్ధతుల కంటే సురక్షితమైనది. ఎందుకంటే తరచుగా ఎక్స్ కిరణాలు వాడటం వలన శరీర కణజాలాలు, ముఖ్యంగా గర్భంలోని భ్రూణాలకు అపాయం కలిగే అవకాశం ఉంది. పదార్థాలలోని అణువులను అత్యధికంగా పంపింప చేయడం ద్వారా పదార్థాన్ని అతి చిన్న ముక్కలుగా విడగొట్టే శక్తి అతిధ్వనులకు ఉంటుంది. ఈ ఫలితాన్ని అతిధ్వనులతో చేసే శస్త్రచికిత్సలలో వినియోగిస్తారు. కంటిలోని శుక్లాలను తొలగించడానికి సాధారణంగా ఇటువంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. అతిధ్వనులను ఉపయోగించి మూత్రపిండాలలో తయారైన రాళ్లను చిన్న ముక్కలుగా చేస్తారు. ఈ ముక్కలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సాధారణ శస్త్రచికిత్స అవసరం లేదు. సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఈ పద్ధతిలో నీటి లోపల దూరంగా ఉన్న వస్తువులపై అతిధ్వనుల పరావర్తనం ద్వారా గుర్తించవచ్చు, వాటి దూరాలను కొలవవచ్చు. ఈ పద్ధతిలో వాడే పరికర వ్యవస్థను సోనార్ అని పిలుస్తాం. సోనార్ వ్యవస్థలో ప్రసారిణి మరియు గ్రాహకం అనే పరికరాలు ఓడలోని పరిశీలన కేంద్రంలో అమర్చబడి ఉంటాయి. పరిశీలన కేంద్రంలోని ప్రసారిణి ద్వారా దాదాపు 1,00,000 హెర్ట్జ్ల పౌనపున్యం గల అతిధ్వనులను నీటిలోని అన్ని దిశలలో ప్రసారం చేస్తారు. ఈ తరంగాలు తమ మార్గంలో సబ్మెరైన్, మునిగిన ఓడ, చేపల గుంపు వంటి
ఏదైనా అవరోధం తగిలే వరకు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తాయి. అవరోధానికి తగిలిన తరంగాలు పరావర్తనం చెంది ఓడ పరిశీలన కేంద్రంలోని గ్రాహకాన్ని చేరుతాయి. పరిశీలన కేంద్రానికి ఈ తరంగాలు ఏ దిశ నుండి వచ్చాయో ఆ దిశలో అవరోధ వస్తువు ఉన్నట్లు తెలుస్తుంది. అతిధ్వనుల పరావర్తనం వల్ల వచ్చిన ప్రతిధ్వని ఓడను చేరటానికి పట్టే కాలం మరియు సముద్ర నీటిలో అతిధ్వనుల వేగాన్ని బట్టి పరిశీలన కేంద్రం నుండి అవరోధ వస్తువు ఎంత దూరంలో ఉందో లెక్కిస్తారు. వివిధ కోణాలతో వచ్చిన ప్రతిధ్వనులను బట్టి ఆ వస్తువు ఆకృతి, పరిమాణాలను తెలుసుకుంటారు. సోనార్ నుండి నీటి లోపల ఉన్న వస్తువుకు మధ్య దూరం d. సోనార్ నుండి బయలుదేరిన అతిధ్వని వస్తువుపై పరావర్తనం చెంది తిరిగి సోనార్ను చేరటానికి పట్టే కాలం t మరియు నీటిలో అతిధ్వని వేగం u అనుకుంటే సోనార్ నుండి వస్తువు వరకు తిరిగి వస్తువు నుండి సోనార్ వరకు తరంగం ప్రయాణించిన మొత్తం దూరం = 2d. S = ut నుండి 2d = ut. d = ut/2. ఈ పద్ధతిలో దూరాలను కనుగొనడాన్ని ఎకో రేంజింగ్ అంటారు. సముద్రాల లోతును తెలుసుకోవడానికి, సముద్రంలోని పర్వతాలను కనుగొనడానికి సముద్ర గర్భశాస్త్రవేత్తలు ఈ పద్ధతిని వాడతారు. గబ్బిలాలు కూడా ఇదే విధంగా అతిధ్వనులను ఉత్పత్తి చేస్తూ అవి ప్రయాణించే మార్గంలో ఉన్న అవరోధాలను గుర్తించి వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయి. సముద్రం లోతును కనుగొనడానికి సోనార్ నుండి తరంగం పంపబడింది. 6 సెకన్ల తర్వాత ప్రతిధ్వని సోనార్ను చేరితే సముద్రం లోతు 4.5 కిలోమీటర్లు. అది ఎలాగో ఈ క్రింద ఇవ్వబడిన సాధనను గమనించండి. ఇక్కడ సముద్రం నీటిలో ధ్వని వేగం 1500 మీటర్/సెకండ్గా తీసుకోవాలి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.